సాలూరు పాచిపెంట మండలం తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు గూడెపు యుగేందర్ గారి అధ్యక్షతన జరిగింది. కార్యకర్తల సమావేశంలో పాల్గొని రోజంతా వారితోనే ఉండి స్థానిక పరిస్థితులు అడిగి తెలుసుకున్న మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి. కూడా అమ్మగారు ఉన్న టైంలోనే శాంక్షన్ అయ్యి దాన్ని కూడా పూర్తి చేసి కూడా మమ్మల్ని నిరూపించుకున్నారు. ఎందుకంటే అమ్మగారు గిరిజన మహిళగా ఒక ఆడపడుచు ఎదగడము మీరు చూసి ఓర్చులేక అమ్మగారు చేసిన అభివృద్ధి. అందులో నాకు ఖచ్చితంగా 10 నుంచి 15 ముఖ్యమైన పేర్లు కావాలి ప్రతి పంచాయతీ నుంచి. ఎందుకంటే నేను పంచాయతీ మాట్లాడుకోవాలి, పంచాయతీలో విషయాలు తెలుసుకోవాలని నేను వాళ్ళతో మాట్లాడుకోవాలి. కాబట్టి ప్రతి పంచాయతీ 10 నుంచి 15 మంది ముఖ్యమైన పేర్లు నెంబర్లు నాకు ఇవ్వండి. నా దగ్గర కేఎస్ఎస్ లోనే మీరు టిక్ పెట్టినా పర్లేదు, సరే మీరు నాకు పేర్లు రాయించినా పర్వాలేదు. నాకు ఈ రోజే ఇవ్వాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళి పంపుతాం, అమ్మతో పంపుతాం, అయ్యతో పంపుతాం, నేను నమ్మను. మీరు మళ్ళీ దొరకరు, నేను ఒప్పుకోను. పొరలు మీ అందరూ వాట్సాప్ లో ఫేస్బుక్ లో వాడతారు కాబట్టి చెప్తున్నాను. ఎంత దిగజారిపోయి ఉన్నాము ఈ మధ్యకాలం అంటే ఇందాక నడిపిస్తున్నారు అని చెప్పేసి అది మాట్లాడడం వాస్తవం కాదు. మీరు చరిత్ర తీయగలన్నా చరిత్ర సృష్టించాలన్నా మీ తరం కాదని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క ప్రజల్లో మేడం గారు 18 సంవత్సరాలు కృషి చేస్తూ పట్టుదలతో ఓపికతో ఈ యొక్క మనకు ఈ విధంగా వచ్చిందంటే కేవలం అమ్మగారు కృషి చేయవాలని. ఈ యొక్క అమ్మగారు మా యొక్క ప్రాంతంలో అయితే 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ప్రతి రాజకీయాలు వస్తూ పోతూ వెళ్తున్నారు. ఒకసారి మనకి రోడ్లు గాని, కాలువలు గాని, బిల్డింగ్లు గాని, పంచాయతీ ఆఫీసులు గాని, అంగన్వాడీ బిల్డింగ్లు గాని, ఇవన్నీ కూడా ఇంతవరకు పాచిపెంట మండలంలో మనం ఇచ్చినవి 84 కోట్ల రూపాయల వర్కలు ఇచ్చాను. ఇంతవరకు నేను మీకు 84 కోట్ల రూపాయలు ఇచ్చాను ఇంతవరకు వర్కులు. కొన్ని పూర్తయ్యాయి, కొన్ని ప్రాసెస్ లో ఉన్నాయి. మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే టైం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను అన్ని ప్రతి విలేజ్ కూడా నేను యాక్చువల్ గా చదవాలి. కానీ ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా మన వాళ్ళతో గ్రూప్ లో పెట్టించడమో లేకపోతే చెప్పడం. ఎందుకంటే ఇప్పుడు నేను చదివితే ఖచ్చితంగా 20 నిమిషాలు పట్టేస్తుంది. ఎందుకంటే చాలా టైం ఒకటి మీరందరూ మాట్లాడాలనే ఉద్దేశంతో ఇచ్చేసారు.